చిట్చాట్లో మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి ఎపిసోడ్లో టీపీసీసీ చీఫ్ బాధ్యత తీసుకోవాలన్నారు. జీవన్ రెడ్డి సీనియర్ అని, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆయనతో మాట్లాడాలని అన్నారు. కోఆర్డినేషన్ కమిటీ కొత్తేం కాదు, కోఆర్డినేషన్ కోసమే వేశారని చెప్పారు. పీసీసీ ఎవరిది అనేది ఏఐసీసీ చూసుకుంటుందని, తమ చేతుల్లో లేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. జగ్గారెడ్డి కూడా సీనియరే అని ఆయన అన్నారు. చిట్చాట్లో మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి ఎపిసోడ్లో టీపీసీసీ చీఫ్ బాధ్యత తీసుకోవాలని అన్నారు శ్రీధర్ రెడ్డి. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి ఫోన్ లైన్ లో ఉన్నారు. చారి, జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్ ఇంకా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. జీవన్ రెడ్డి వరుసగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం, ఒక సందర్భంలో పార్టీని వేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సంజయ్ చేసినటువంటి కామెంట్స్ కూడా ఆయన కొన్ని కౌంటర్ ప్రశ్నలు కూడా సంధించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు కొద్దిసేపటి క్రితమే మీడియాలో చిట్ చాట్ నిర్వహించారు. జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్ లో ఖచ్చితంగా పార్టీ నాయకత్వం చొరవ తీసుకోవాలని పీసీసీ చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ గౌడ్ వెంటనే జీవన్ రెడ్డితో మాట్లాడి వ్యవహారాన్ని సెట్ చేయాలన్నారు. ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కూడా జోక్యం చేసుకోవాలి. పార్టీ సీనియర్ నాయకుడు, పార్టీకి లాయల్ గా పనిచేసినటువంటి వాళ్ళు తెలంగాణ కాంగ్రెస్ లో పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ కోసము మండలిలో పనిచేశారు. అలాంటి నాయకుడి పట్ల పార్టీ చాలా సీరియస్ గా వ్యవహరించాలనేటువంటి ఆలోచన కూడా ఆయన వ్యక్తం చేశారు. పార్టీ నాయకత్వానికి కూడా ఏదే విషయాన్ని స్పష్టం చేశారు. ఎవరికో చెప్పి మాట్లాడించడం కాకుండా నేరుగా పీసీసీ చీఫ్ లేదంటే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ జీవన్ రెడ్డితో మాట్లాడి ఆయన పార్టీ మారకుండా చూడాలనేటువంటి అంశాన్ని ఆయన స్పష్టం చేశారు. తాను మాట్లాడుతున్నప్పటికీ కూడా తనకంటే సీనియర్ నాయకుడు, తన ఫాదర్ తో సమకాలికులైనటువంటి వాళ్లకు ఫ్రెండ్షిప్ ఉంటుంది, కానీ పార్టీ మారేటువంటి విషయం మీద చొరవ తీసుకోవాల్సింది పీసీసీ చీఫ్ అనేటువంటి అంశాన్ని ఆయన మెన్షన్ చేశారు. ఇక పీసీసీ సంబంధించినటువంటి అంశంలో ఉదయం మంత్రి కోమటిరెడ్డి జగ్గారెడ్డికి ప్రస్తావన తీసుకొచ్చారు. దాని ప్రస్తావన మీడియా చిట్ చాట్ సందర్భంగా శ్రీధర్ బాబు దగ్గర కూడా వచ్చింది. అయితే జగ్గారెడ్డి సీనియర్ నాయకుడు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన మెన్షన్ చేశారు. ఓవరాల్ గా ఆయన చిట్ చాట్ లో ప్రధానంగా జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాన్ని పీసీసీ బాధ్యత తీసుకోవాలి, బాధ్యతతో పాటు ఇన్ఛార్జి కూడా జోక్యం చేసుకొని జీవన్ రెడ్డికి నచ్చ చెప్పాలి అనేటువంటి అంశాన్ని ప్రధానంగా చెప్పాలనేది శ్రీధర్ బాబు ఉద్దేశంగా కనపడింది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.